స్నాక్స్ తిన్నారు మీరు అందరూ? సార్ హలో సార్, అర్థమైందా? అంతేనా? ఇప్పుడు బిల్స్ చదువుతా అనుకున్నాను ఇంకా. యాక్చువల్లీ కెమెరా అయిపోతే ఓకే. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత తక్కువ సమయంలో పిలిచిన వెంటనే వచ్చారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్యమైన కారణం జూలై 17వ తారీఖు 2026 నర్సరావుపేటలో దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఆ రోజు జరగబోయే కార్యక్రమం ఏమిటి అంటే క్రెడిట్ అవుట్రీచ్ అనేది. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఆ ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద, అలాగే ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎం విశ్వకర్మ అనుకోండి, పిఎం స్వనిధి అనుకోండి, పిఎం ఈజీపీ అనుకోండి, పిఎం ఎఫ్ఎంఈ అనుకోండి, ఇలాంటి వేరు లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ రోజు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. అంటే ఈ ఒక్క 1 వీక్లో 10 డేస్లోనే ఇంత అప్లికేషన్స్ వచ్చేసినాయి, ఎంతమందికి మీరు ఇచ్చేస్తున్నారా అనేది చాలామంది ప్రశ్న. దీని ఎక్సర్సైజు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంది. గడిచిన 7 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. ప్రతి బ్యాంకర్కి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అటు పబ్లిక్ బ్యాంక్స్కి, ప్రైవేట్ బ్యాంక్స్కి, వీటందరికీ కూడా టార్గెట్స్ ఇచ్చి అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్లికేషన్ పెట్టించాలి, అప్లికేషన్ ప్రాసెస్ చేయాలని చెప్పి చాలా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే మేడం కూడా వచ్చి, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఈ 1500 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయడానికి 17వ తారీఖున జూలై నిర్ణయించుకోవడం జరిగింది. అయితే చాలామందికి ఉన్నది ఏమిటి అంటే ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామని 2-3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటి అంటే చాలామందికి మన ప్రాంతంలో బ్యాంకుని చూస్తే అది మనకి సంబంధం లేదు కదా అనే విధంగా చూస్తారు. అక్కడికి వెళ్తే చాలా పేపర్లు అడుగుతారు, చాలా మనము ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి, అవన్నీ మనం సబ్మిట్ చేయగలమా అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. చాలామంది వెళ్ళరు కూడా. అలా కాకుండా బ్యాంక్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. లాస్ట్ 8 మంత్స్ నుంచి చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి పెట్టండి మీరు అప్లికేషన్స్, మాకు టార్గెట్స్ ఉన్నాయి, మేము మీట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని చాలా డ్రైవ్ చేయడం జరిగింది. అందుకని మొదటి కారణం ఆ బ్యాంకర్ దగ్గరికి కస్టమర్ అంటే పెద్ద బిజినెస్ వాళ్ళు వెళ్ళటం వేరు. అలా కాకుండా సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళని కూడా దానికి అంతెందుకు ఈ రోడ్ సైడ్ వెండర్స్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. అందరికీ జరిగిపోయింది. రెండో కారణం ఏమిటి అంటే చాలామందికి అలవాటు ఏంటి అంటే వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇందాక అన్నట్లు రోడ్ సైడ్ వెండర్స్ కానీ, లేకపోతే పొలాలు వేస్తుంటారు రైతులు కానీ, వీళ్ళందరికీ అలవాటు ఏమిటి అంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఇన్ని పేపర్లు ఇచ్చే బదులు బయట 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీ తీసుకుంటే ఈజీ కదా అనుకుంటారు. సంపాదించిందంటే అటే పోతూ ఉంటుంది. కాదు, దాన్ని అలా కాకుండా ఏదో వడ్డీ వ్యాపారుల చేతిలో వీళ్ళు బలి కాకుండా, ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే బ్యాంకింగ్లోకి తీసుకొస్తే ఒక డిసిప్లైన్ అనేది ఒకటి వస్తుంది బిజినెస్ పరంగా. అలాగే వచ్చే ఇంట్రెస్ట్ కూడా తక్కువకు వస్తుంది. చాలా స్కీమ్స్ ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వమే. దాంట్లో ఇంట్రెస్ట్లో కూడా సబ్వెన్షన్ అంటే ఇంట్రెస్ట్ ఒకవేళ బ్యాంక్ ఇంట్రెస్ట్ 9% ఉంటే దాంట్లో 3 to 4% ఇంకా తగ్గించి అంటే 5%, 6% కూడా లోన్లు ఇచ్చే ఉన్నాయి స్కీమ్స్. అటువంటి చాలామందికి తెలియదు. తెలిసినా కూడా దాన్ని అప్లై చేయాలంటే భయం, ఇన్ని పేపర్స్ అడుగుతారు అది. సో అందుకని ఈ కార్యక్రమాన్ని మేము గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకొని చేస్తూ ఉన్నాం. దీన్ని రేపు జూలై 17న ఆర్థిక మంత్రి గారి చేతుల మీద చేస్తా ఉన్నాం. అయితే వీటిలో సరే ఇందాక చెప్పినట్లు పిఎంఈజీపీ కానీ అలాగే ఎఫ్ఎంఈ కానీ లేకపోతే కిసాన్ కానీ ఎన్ఎల్ఎం కానీ ఇవన్నీ కూడా అందరికీ సరే కొద్ది గొప్ప మీడియా మిత్రులకి అందరికీ తెలిసిన స్కీమ్సే. కానీ దీన్ని చాలా డ్రైవ్ చేసాం, చాలా ఎక్కువ అప్లికేషన్స్ కూడా పెట్టించాం. సరే అందరికీ అయినా పెట్టిన అప్లికేషన్స్ అంటే దేంట్లో అయినా ఒక 100 అప్లికేషన్స్ పెట్టి ఒక 25-30 అప్లికేషన్స్ మనము కొత్త వాళ్ళని మనం దీనిలోకి తీసుకొచ్చినా మనం సక్సెస్ అయినట్లే. ఆ దృక్పథంతో పనిచేయడం జరిగింది. అండ్ చాలా మటుకు వీఆర్ సక్సెస్ఫుల్. ఎప్పుడూ లేని విధంగా పల్నాడు ప్రాంతంలో వారిని చాలామందిని మనం దీంట్లోకి బ్యాంకర్స్ దగ్గర తీసుకున్నాం. ఈ స్కీమ్స్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి పరిచయం చేసి మీరు ఎలిజిబుల్ కాబట్టి మీరు అప్లై చేసుకోండి, మేము దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పి ఇప్పించడం జరిగింది. వీటితో పాటుగా మనం చేస్తూ ఉంది, రేపు 17వ తారీఖు చేస్తూ ఉంది ఏమిటి అంటే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకుంటా ఉంది ఏమిటంటే కొత్తగా మనకి ఏదైతే 28 మండలాలు ఉన్నాయో పల్నాడులో ప్రతి మండలంలో కూడా ఒక క్లస్టర్, మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. ఇప్పటికే ఒకటి చెట్లపేటలో స్టార్ట్ చేసాం, మిగతా 27లో మ్యాక్సిమం ఆ రోజు లాంచ్ చేయబోతాం. ప్రతి మండలానికి ఒక క్లస్టర్ అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లిలో ఒకటి అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. దాంట్లో పుట్టగొడుగుకు సంబంధించి అక్కడ మహిళలందరినీ కూడా పోగేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పుట్టగొడుగులు ఎలా చేయాలి, పెంచాలి, వాటిని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి. అలానే ప్రతి మండలంలో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా చూసి మహిళల్ని దీనిలో పాల్గొనే విధంగా చేస్తూ ఉన్నాం. రెండోది చేస్తూ ఉందంటే 7 నియోజకవర్గాల్లో కూడా ఒక గ్రామం అంటే 7 గ్రామాలు తీసుకొని ఆ గ్రామంలో సూర్యగర్ పిఎం సూర్యగర్ ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా సాచురేషన్ పద్ధతిలో అయ్యే విధంగా అందరికీ కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేసి ఆ రోజు ఇవ్వబోతా ఉన్నాం. అలాగే స్వనిధి, చాలామంది స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ ఉంటారు. మేము వెరిఫై చేస్తే దాదాపు పల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వారందరికీ కూడా సాచురేషన్ పద్ధతిలో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పినందుకు వాళ్ళు కూడా వెంటబడి అన్నీ కూడా స్వనిధి ప్రతి ఒక్కరి వెండర్కి కూడా 10,000 నుంచి 50,000 మీకు తెలుసు దాని గురించి అక్కడ దాకా చేసుకునే విధంగా. మరొకటి ROFR పట్టాలు ఎక్కడా కూడా ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. మామూలుగా అయితే ROFR పట్టాలే కొద్దిగా చాలా స్లోగా జరుగుతాయి, ఫారెస్ట్ వాళ్ళందరూ కన్విన్స్ అయ్యటం. మనం ROFR పట్టాల మీద కూడా లోన్ ఇప్పించడం అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతూ ఉంది. ట్రైబల్స్కి ఉపయోగపడేది. దాదాపు మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ముందు ఒక 2,000 అన్నా మీరు చేయాలి, ROFR పట్టాలు ట్రైబల్స్కి మీరు ఇవ్వాలని చెప్పి వారు సుముఖంగా ఇప్పటికే 1,200 దాకా చేశారు. ఇలా వేరు స్కీమ్స్ అన్నింటినీ కూడా వారికి చేరే విధంగా చేసుకుంటూ వచ్చాం. 17వ తారీఖున వీటన్నిటినీ కూడా అర్హులైన వారందరికీ కూడా అందించే విధంగా ఈ కార్యక్రమం చేయబోతాం. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే ఒకటి, ఈ 17వ తారీఖున ఏదైతే ఆర్థిక మంత్రి గారి చేతుల మీద అలాగే ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరుగుతూ ఉందో దానికి ప్రతి ఒక్కరూ కూడా పల్నాడులో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓన్లీ బెనిఫిషరీసే కాదు మిగతా వారు కూడా వచ్చి దీంట్లో పాల్గొనాలి. చూస్తే మీకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒక 10 మందిని తీసుకున్నప్పుడు మనం కూడా దీంట్లో ఎందుకు భాగస్వామ్యం అవ్వలేదు అని, ఏదో అంటే మేడం వచ్చారు ఇచ్చారు దీంతో అయిపోయిందని కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దీన్ని చూస్తే మీకు కూడా ఇన్స్పైర్ వస్తుంది, దీని ప్రాసెస్ కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాగే ఇంకా ఒక 10 రోజులు టైం ఉంది కాబట్టి కొత్త అప్లికేషన్స్ కొత్తగా ఏమైనా పెట్టవలసిన వాళ్ళు ఉంటే, ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టి ఇంకా ప్రాసెస్లో ఉంటే కొద్దిగా ఇవన్నీ కూడా బ్యాంకర్స్ ఈ స్కీమ్స్కి సంబంధించి వెంటనే శాంక్షన్ ఇస్తున్నారు. కొద్దిగా మీరు
బ్యాంకర్స్తో పర్సీవ్ చేసుకోవాలి అని చెప్పి కొద్దిగా వారిని వెళ్ళి ఒకసారి కలవండి. తప్పకుండా మీ మేనేజర్నో మీ ఊర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్నో ఎవరో కలవండి. తప్పకుండా అది ప్రాసెస్ చేయాల్సిందే, ఈ 10 రోజుల్లో చేస్తారు. మీకు ఎలిజిబిలిటీ అంతా ఉంటే కూడా. కాబట్టి దయచేసి ఒకసారి మీరు వీళ్ళందరినీ కూడా కలవాలని చెప్పి కోరటానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా పరంగా మీరు కూడా సహకరించాలి, వీటిని మరింతగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉన్నాం, వస్తారు మన దగ్గరికి, సార్ ఇది కొద్దిగా మేము చేసుకుంటా ఉన్నాం, మాకు హెల్ప్ చేయమని. అయ్యా మరి ఈ స్కీమ్లో నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటే, అరే నాకు తెలియదు సార్ ఇప్పుడు దాకా అంటారు. ఎందుకు అంటే అవగాహన లేక, ఎవరు చెప్పగా. మేము చెప్పగలిగేది మేము చెప్తాం, కానీ మీడియా పరంగా మీరు కొద్దిగా ఉధృతంగా చెప్తే, కొద్ది గట్టిగా చెప్తే అది బాగా వెళ్తుంది. సరే పొలిటికల్గా మనమే రాయండి, పొలిటికల్ పార్టీస్ మీద రాయండి, అదొక బాధ్యత. కానీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్స్ గురించి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ గురించి, లోన్ స్కీమ్స్ గురించి, దీన్ని కూడా కొద్దిగా మీరు వాళ్ళు ఎడ్యుకేట్ చేసే విధంగా చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎన్ని పథకాలు వస్తాయి సార్? దాదాపుగా 20 పైన ఉన్నాయి పథకాలు, 20 పైన ఉన్నాయి పథకాలు. కానీ ముఖ్యమైనవి ఒక 16-17 దాకా ఉన్నాయి. కాబట్టి వీటిని మీకు ఆల్రెడీ ఆ పుస్తకం, దానికి సంబంధించిన నోట్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా. వాటిని దయచేసి ఏ బ్యాంక్లో అయినా, ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్, ఎందుకంటే వీటన్నిటినీ కూడా వాళ్ళు కంపల్సరీ చేయవలసిన అవసరం ఉంది. కేవలం పల్నాడనే కాదు, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీద కూడా వాళ్ళకి మ్యాండేట్ ఉంది. వీటిని మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి ప్రతి బ్యాంక్కి కూడా మ్యాండేట్ ఉంది. కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా పటాయిస్తుంటే, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇదంతా పబ్లిక్ బ్యాంక్స్ చేసే కార్యక్రమాన్ని కాదు. మేము ప్రైవేట్ బ్యాంక్స్లో గట్టిగానే చెప్పడం జరిగింది, మీరు కూడా చేయాల్సిందే, మీరు కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వాల్సింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. బెనిఫిషరీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లస్టర్ ఉందనుకోండి, ఒక్క క్లస్టర్లోనే 300 పైగా ఉన్నారు. టికెట్ సైజ్ అంటే ఒక్కొక్క లోన్ సైజు, కొన్ని లోన్స్ 10,000 ఉన్నాయి, కొన్ని లోన్స్ 20 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు 40 లక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిఎంఎఫ్ఎంఈ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ లోను, అది 1.5 crore లోన్ కూడా ఉంది. మీరు కరెక్ట్గా చెప్పారు. ఇదే మేము ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం మేము మాట్లాడింది. మీరు లోన్స్ ఎంతమందికి చేస్తున్నారు అంటే, మాకు ప్రతి సంవత్సరం వచ్చేసారి ఎంత గ్రోత్ ఉంది. మేము అడిగింది ఏమిటి అంటే, ఎంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చారని చెప్పి అడగడం స్టార్ట్ చేసాం. ఎంతమందికి కొత్త వాళ్ళు మీరు ఇవ్వడం స్టార్ట్ చేస్తే, అగ్రికల్చర్లోనే ప్రతి ఇయర్ అదే ఉంటుంది, అదే రెన్యువల్ లోన్. అది కానీ ఎక్కడ రైతు అగ్రికల్చర్ చేసే రైతులు ఇప్పుడు పిఎం కిసాను, మన అన్నదాత సుఖీభో పథకాలు ఎట్లా ఒరిజినల్ ఫార్మర్ కాకుండా కేవలం ల్యాండ్ ఓనర్కి పడుతున్నాయో, ఈ బ్యాంకర్లు కూడా ల్యాండ్ ఓనర్కి లోన్ ఇస్తున్నారు. ఒరిజినల్గా కల్టివేటర్ ఎవరు? కౌలు రైతు, అతనికి రాదు లోన్, అతనికి రకరకాల ఆప్షన్లు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్లో ముద్రా లోన్ అని ప్రైమ్ మినిస్టర్ స్కీము 60,000 రూపాయలు వితౌట్ షూరిటీతో ఇవ్వాలని ఉంది. 60,000 రూపాయలు అది ఇస్తున్నాను ముద్రాలు కొన్ని రేపు. అదేం చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకే రెన్యూల్ చేస్తాడు, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టించుకో, కొత్త వాడికి ఒకటి కూడా ఇవ్వడు. ఇదంతా కూడా ఒక చైన్ లింక్ స్కీమ్ అయిపోయింది సార్ బ్యాంకర్స్లో. అందుకే మనం అడిగింది ఏమిటంటే, ప్రతిసారి కూడా ప్రతి మంత్ కూడా మేము అడుగుతూ ఉన్నాం, మీరు కొత్తగా ఎంతమంది కస్టమర్స్ని యాడ్ చేశారు, కొత్తగా ఎంతమందికి మీరు బ్యాంకింగ్ సర్వీసెస్ని మీరు పరిచయం చేశారు అనేది ప్రతిసారి అడుగుతూ ఉన్నాం. వాళ్ళు ఫస్ట్లో మాకు అదే చూపించారు, ఏది ఇంత బిజినెస్ ఇంత చేస్తున్నాం, ఇంతమందికి ఇస్తున్నాం అని. అది కాదు, ఇది అంతా రొటేషన్ లోన్ కాకుండా కొత్తగా ఎన్ని స్కీమ్స్ ఎంతమందికి మీరు తీసుకెళ్లారని అప్పుడు అడగడం జరిగింది. సో వాళ్ళు బాగానే ముందుకు వచ్చారు. పిఎం సూర్య గారు ఉందనుకోండి, పిఎం సూర్య గారు దాదాపు మా నియోజకవర్గంలోనే దాదాపు 10,000 పైగా పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కొత్త లోన్స్ అవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటిని అంటే ఎస్సీకి అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. అది కాకుండా ఓసీబీసీ వీళ్ళందరికీ కూడా లోన్స్ ఇవ్వటం బ్యాంక్స్ ద్వారా ఇప్పించాము. వాళ్ళు వెంటబడ్డాము, వాళ్ళు కూడా బాగా పాజిటివ్ వచ్చి ముందుకు ఇచ్చారు. తప్పకుండా ఎవ్రీ క్వార్టర్ చేస్తున్నాం.
అవి కాంటాక్ట్స్. సార్ వర్క్ పరిస్థితులు ప్రెజెంట్ ఏంటి సార్ సిచ్యువేషన్ అంతే ఉందా సార్ ఏమైనా దాంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా చేంజెస్ వచ్చినాయండి. ఒకటి ఏమైంది అంటే ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా ఒకటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం అని చెప్పి ఒక స్టడీ జరుగుతూ ఉంది. ఆ స్టడీ ఏమిటంటే 3 సీజన్స్ కూడా వెరిఫై చేయాలి ఎన్విరాన్మెంట్కి సంబంధించి. ఎందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి వెళ్ళాల్సి వచ్చిందంటే అది ప్రాజెక్టు 10 కిలోమీటర్ల లోపల, పక్క స్టేట్కి 10 కిలోమీటర్ల లోపల ఉంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి వెళ్ళాలి అని చెప్పి కోరటం జరిగింది. దానికి వెళ్ళాలి అంటే 3 సీజన్స్ చేయాలి. 2 సీజన్స్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ సీజన్ మేబీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో అది ఢిల్లీకి ఆ స్టడీ అంతా చేసి ఢిల్లీకి పంపిస్తారు. అది ఒకవైపు జరుగుతూ ఉంది. రెండో వైపు ఏం జరుగుతూ ఉంది అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, కాలువలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంది. అది మొత్తం ప్రాజెక్ట్ అంతా పర్మిషన్ వచ్చిన తర్వాత అది స్టార్ట్ చేస్తే లేట్ అయిపోద్ది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు అన్నారు ప్యారలల్గా చేయండి 2 కూడా అని చెప్పారు. అందుకని కాలువలకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్కి ఇప్పటికీ 83 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. సెక్రటరీ గారి దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ ఇనిషియేట్ చేయండి కాలువలకి అని చెప్పి దాన్ని కూడా ఈ వారం 10 రోజుల్లో అది కూడా ఇనిషియేట్ చేయబోతున్నారు కాలువలకు సంబంధించి. వెరీ గుడ్ క్వశ్చన్ అది. అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వైల్డ్ లైఫ్ ఉందో అది వచ్చింది పర్మిషన్. ఏదైతే ఫారెస్ట్ ఉందో అది మనం తెచ్చుకోగలిగాం పర్మిషన్. అయితే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా పక్కన తెలంగాణ ఇప్పుడు ఏదైతే మనం రివర్స్ అనుసంధానం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పెడతా ఉన్న అప్లికేషన్ ఇది కొద్దిగా న్యూస్లో ఎక్కువ వచ్చేటప్పటికి వాళ్ళు పికప్ చేసినట్టున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు. ఈ వరకు ఇప్పుడు సార్లు ఏదో అవుతుంది అని చెప్పి దాంతో వాళ్ళు ఏం పెట్టారంటే ఇది మాకు 10 కిలోమీటర్ లోపల వస్తూ ఉంది, మరి వీళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎలా వెళ్తారు అనేది ఒకటి పైనుంచి రైజ్ చేయడం జరిగింది. కాబట్టి అది కూడా మనం అప్లై చేసాం. లేకపోతే ఏమవుతుందంటే మనం అది అప్లై చేయకుండా ముందుకు వెళ్ళామంటే ప్రాజెక్ట్కి అలా NG2 వేస్తారు, కానీ అది కంపల్సరీ స్టాప్ అయిపోద్ది, ప్రాజెక్ట్ ఎక్కడికి ముందుకు వెళ్ళదు. అందుకే ముందే తీసుకొని స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో పైగా అది 1 to 2 TMC కాబట్టి నార్మల్లీ పెద్ద ప్రాజెక్టులు అయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కష్టము. ఈ ప్రాజెక్ట్కి ఈజీగా వస్తుందని మేము ఆలోచిస్తాం. అది టెండర్ కన్ఫర్మ్ చేసిన చాలా సంవత్సరాల క్రితం. బట్ ది క్లియరెన్స్ అయితే రావాలి కంపల్సరీ. అది టెండర్ ఇచ్చినప్పటికీ యాక్చువల్లీ ఇది కూడా లేదు. నేను ఇందాక చెప్పిన ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, అలాగే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ లేదు. అది ఇచ్చిన తర్వాత 2 క్లియరెన్స్ కూడా తేవడం జరిగింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే దుర్గి దాకే అండి. ఎందుకంటే బొల్లాపల్లి ఇది మీకు చూస్తూ ఉన్నారు కదా రోజు న్యూస్లో. ఏదైతే అంటే ఇంకా అది ఏదైతే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఉందో మన గోదావరి నుంచి పెన్నా దాకా, అది బనక్చర్లు కాదు ఇప్పుడు మార్చారు పేరు దాన్ని. సో రాయలసీమ ప్రాజెక్ట్స్కి సంబంధించి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఏదైతే రిజర్వాయర్ క్రియేట్ చేయబోతా ఉన్నారో అది బొల్లాపల్లిలో క్రియేట్ చేద్దాం అనేది ఆలోచన. సో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఇది 2 పెట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైతే బొల్లాపల్లి కొద్దిగా స్టాప్ చేసి ఉన్నాము. మిగతా మార్చర్ల మొత్తం అంతా కూడా కవర్ అయి ఉంది. ఒకేసారి ఇదివరకైతే పెట్టింది ఏమిటి అంటే 25,000కే ఫస్ట్ టెండర్ ఇచ్చింది, మెగాకి ఇచ్చింది కూడా 25,000 ఎకరాలకే పెట్టారు. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే మార్చి ఒకేసారి మొత్తము దాదాపు 1,00,000 ఎకరాల దాకా ఈ బొల్లాపల్లి ఇంక్లూడ్ చేయకుండా ఇప్పుడు మిగతాదంతా కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. దేనికి? అదే కదా గోదావరి పెన్నాకి ఉన్నది ఏంటంటే అది తీసుకుని వచ్చి రిజర్వాయర్ ఏదైతే క్రియేట్ చేయాలో బొల్లాపల్లిలో క్రియేట్ చేయాలి. అందుకని అది ఒక్కటే బొల్లాపల్లి అనే దానిపైన ఇంకా మనం ఇది ముందుకు వెళ్తే అది అక్కడ పూర్తి స్థాయిలో రిజర్వాయర్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇరిగేషన్కి వాటర్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇది ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైతే రాయలసీమది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు 2 ప్యారల్గా చేయటం కాదు. కాబట్టి ఇక్కడ దాకా ఈ 1,00,000 ఎకరాలు చేయండి. ఒకవేళ ఇది కనుక అవ్వకపోతే అప్పుడు అది కూడా బొల్లాపల్లి కూడా అవుతుంది. ఒకవేళ ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ అనేది ఒకవేళ ఏమైనా ప్లాన్ మారితే తప్పకుండా బొల్లాపల్లి కూడా ఇంక్లూడ్ చేస్తాం. అవును.
కొండమూడి పేరుచల్ల చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. మోస్ట్లీ బై డిసెంబర్ జనవరి కల్లా పూర్తి స్థాయిలో అయిపోవాలి. యాక్చువల్లీ ఇంకా ముందే అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్, దీంతో ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో తార్ కానీ ఇవన్నీ కూడా రా మెటీరియల్ అనేది దొరక్క కొద్దిగా ఇక్కడే కాదు దేశం మొత్తం మీద కూడా కొద్దిగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రోడ్ ప్రాజెక్ట్స్ కొద్దిగా స్లో అవ్వటం జరిగింది. అందుకే కొద్దిగా లేకపోతే వాళ్ళకి వచ్చిన టైము బై మార్చ్ నాకు గుర్తుంటే 2027 లోపల పూర్తి చేయాలి కాంట్రాక్ట్ ప్రకారం. నాకు తెలిసి దాని ముందే పూర్తి చేస్తాను ఆశిస్తాము. దాచేపల్లిలో లైమ్ స్టోన్ దాదాపు 95 ఎకరాల్లో కూడా అటవీ శాఖ భూముల్లో కూడా లైమ్ స్టోన్ తోడుతున్నారు. కొంతమంది కోర్టుకు కూడా లేదు. కలెక్టర్ గారు నోటీస్ వచ్చినట్టు తెలుస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? మీరు ఎంపీ కదా ఆ టైంలో ఇప్పుడే అప్పుడు నుంచి లీజులు నడుస్తున్నాయనేది కోర్టులో కేసులు దాఖలు. తప్పకుండా దృష్టికి వచ్చి రావడం జరిగింది. తప్పకుండా దానిపైన ఏదైతే కోర్టుకు వెళ్తా ఉన్నారో కోర్టు డైరెక్షన్ మీద వెరిఫై చేస్తారు, ఫారెస్ట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవడో దాక్కోవడానికి లేదు. తప్పు చేస్తే శాటిలైట్ ఇమేజెస్ క్లియర్గా వచ్చేస్తున్నాయి. ఫారెస్ట్లో చేస్తే తప్పకుండా దానికి ఇబ్బందులు గురి అవుద్ది. ఫారెస్ట్లో చేయకపోతే ఫారెస్ట్లో చేయనట్టే వస్తుంది. దాంట్లో నేను దాచడానికి అంటే నేను ఇన్ ద సెన్స్ అధికారులు ఎవరు కూడా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు రాయటానికి లేదు. లేకపోతే మైనింగ్ చేసేవాడు ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు రాయటానికి లేదు. ఉన్న ఫ్యాక్ట్ అక్కడ వస్తుంది. ఒకవేళ వాళ్ళు చేసినా మీరు వదలరు. ఇంకా మీతో పాటు మీ పార్టీలోకి వచ్చినటువంటి వైసీపీ నాయకులు కంఫర్ట్గా లేరనుకుంటున్నారు సార్. అది మీరు ఏదైతే పల్నాడు పల్నాడుది ఇది 17వ తారీఖున జూలై 17వ తారీఖు 2026న మన కోడెల సుప్రసాద్ గారి స్టేడియం ఉంది కదా నర్సరావుపేటలో, ఆ స్టేడియంలో జరుగుతాం. సో దాదాపు 30,000 మందిని ఆ రోజు వస్తారనేది బెనిఫిషరీస్ కానీ వీళ్ళందరూ కూడా వస్తారనేది మా ఎక్స్పెక్టేషన్. దానికి ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథిగా హాజరవబోతాం. యాక్చువల్లీ దీని గురించి ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి గారికి ఒక 1 month బ్యాక్ బాంబేలో కలిసినప్పుడు ఆవిడ చెప్పడం జరిగింది. కృష్ణ నన్ను ఒక 2 years నుంచి రమ్మంటా ఉన్నారు అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఎక్సైటెడ్గా అడిగారట అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ అని. అంటే ఇది క్రెడిట్ అవుట్రీచ్ అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇది కేవలం ఒక నియోజకవర్గంలో కాదు మా దగ్గర చేయాల్సింది, ఒక ప్రాంతంలో కాదు, మీరు కనీసం మా రాష్ట్రంలో 5-6 చోట్ల చేయాలని చెప్పి ఆమెను కోరటం జరిగింది. ఆవిడ కూడా తప్పకుండా నేను చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ దీని తర్వాత ఇంకొక 5-6 అవుతాయి మన రాష్ట్రంలో, 5-6 నియోజకవర్గాలు అవుతాయని చెప్పి నేను గట్టిగా ఆశిస్తా ఉన్నాను. డీలిమిటేషన్ బిల్లు నాకు తెలిసైతే వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అవ్వాలి కూడా డీలిమిటేషన్. ఎందుకనంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమిటి అంటే ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ ఏదైతే ఉందో మనకి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో దానిపైన మీ అందరూ చదివారు కదా 50% పెంచడం అనేది. అది ఎప్పుడు ఫిక్స్ చేసిన నెంబరు 1971లో ఫిక్స్ చేయడం జరిగింది. ఆ 1971లో ఫిక్స్ చేసిన నెంబర్ పైనే కదా 50% పెంచుతూ ఉన్నారు. అదే కదా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతాం 1971 తీసుకోమని అడుగుతూ ఉన్నారు పాపులేషన్. అదే తీసుకొని 50% పెంచుతూ ఉన్నారు. అది మొదటి ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటంటే 2027 సెన్సస్ వచ్చిన తర్వాత పాపులేషన్ బేసిస్ మీద చేయటం అనేది. నాకు ఎవరైనా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కొద్దిగా ఆలోచన పరులు అందరూ కూడా ఆలోచించే వాళ్ళు అందరూ కూడా కోరుకునేది మొదటి ఆప్షనే కదా. 2027 సెన్సస్ ప్రకారం మనం చేస్తే మనకి పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి కదా. కంపల్సరీ మిగతా రాష్ట్రాల వాళ్ళు సెన్సస్ ఆ నెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు దానిపైన చేయమని అడిగితే మనం లాస్ అవుతాం కదా. కాబట్టి మనం అందరం కూడా కోరుకోవాల్సింది 50% మనకి యూనిఫామ్గా డిలిమిటేషన్ జరిగితే 50% యూనిఫామ్గా జరగాలని కోరుకోవాలి. 71 బేసిస్ మీదే కదా ఫిక్స్ చేసిన ఆ రోజే కదా ప్రతి స్టేట్కి కూడా ఇన్ని సీట్లు ఉండాలని చెప్పి దానిపైనే కదా 50% పెంచుతూ ఉంది. పాపులేషన్ జనరల్గా 20 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాపులేషన్ పెరిగింది, ఓసీ కేటగిరీ
అలా ఏం లేదు. మీరు చూస్తే నా క్యాస్ట్ అని కాదు, లేకపోతే కమ్యూనిటీ అని కాదు, అఫ్లూయెన్స్ పెరిగే కొద్దీ పాపులేషన్ తగ్గుద్ది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కానీ కొద్దిగా ఆ, డబ్బులు డబ్బులు అనేది, దాని తర్వాత ఎడ్యుకేషన్ అనేది, కంఫర్ట్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సింగిల్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ అనేది తక్కువది మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా. సో దానివల్ల అదేమో ఒక కమ్యూనిటీకనో ఒక దానికనో కాదు. మీరు మిడిల్ ఈస్ట్లో చూసినా అదే, కొన్ని దేశాల్లో అయింది, ఆ, అటు ఏషియన్స్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో అయింది, అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో అయింది. సో అందరికీ అది వచ్చేస్తుంది. సార్ దీనికి ముగింపు డేట్ ఏమన్నా 17వ తారీఖు ఎండింగ్ ఆ రోజే ప్రోగ్రామ్, ఆ రోజే 17వ తారీఖు. సో ముగింపు డేట్ 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం అనేది. ఎండింగ్ డేటు 17వ తారీఖు. ఎండ్ అంటే వచ్చి ఆ రోజు ఒక టార్గెట్ లాగా చేయటం, మళ్ళీ అది ఎండ్ అని కాదు, మళ్ళీ దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఈ స్కీమ్స్ అనేది మరీ ఇంత ముందుకు తీసుకెళ్తాం. కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాంతంలోనే కాదు, స్టేట్ మొత్తం కూడా అదే ఈ స్కీమ్స్ అన్నింటినీ మనం కూడా ఎందుకు తీసుకోకూడదు, మనం కూడా ఎందుకు చేయకూడదు అనేది మిగతా వాళ్ళు కూడా వస్తుంది కదా అనే ఉద్దేశం చేస్తాం. ఓకే, ఎన్ని పొలిటిక్స్ యాక్చువల్లీ ఇది కూడా లేదు. నేను ఇందాక చెప్పిన ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, అలాగే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ లేదు. అది ఇచ్చిన తర్వాత 2 క్లియరెన్స్ కూడా తేవడం జరిగింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే దుర్గి దాకే అండి. ఎందుకంటే బొల్లాపల్లి ఇది మీకు చూస్తూ ఉన్నారు కదా రోజు న్యూస్లో. ఏదైతే అంటే ఇంకా అది ఏదైతే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఉందో మన గోదావరి నుంచి పెన్నా దాకా, అది బనక్చర్లు కాదు, ఇప్పుడు మార్చారు పేరు దాన్ని. సో రాయలసీమ ప్రాజెక్ట్స్ సంబంధించి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఏదైతే రిజర్వాయర్ క్రియేట్ చేయబోతా ఉన్నారో అది బొల్లాపల్లిలో క్రియేట్ చేద్దాం అనేది ఆలోచన. సో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఇది 2 పెట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైతే బొల్లాపల్లి కొద్దిగా స్టాప్ చేస్తున్నాము. మిగతా మార్చర్ల మొత్తం అంతా కూడా కవర్ అయి ఉంది ఒకేసారి. ఇదివరకైతే పెట్టింది ఏమిటి అంటే 25,000కే ఫస్ట్ టెండర్ ఇచ్చింది, మెగాకి ఇచ్చింది కూడా 25,000 ఎకరాలకే పెట్టారు. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే మార్చి ఒకేసారి మొత్తము దాదాపు 1,00,000 ఎకరాల దాకా ఈ బొల్లాపల్లి ఇంక్లూడ్ చేయకుండా ఇప్పుడు మిగతాదంతా కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. గోదావరి పెన్నా దీనికి ఏమైనా ఆటంకం కలిగిస్తుందా? దేనికి? వరి పూడ్చారు. అదే కదా, గోదావరి పెన్నాకి ఉన్నది ఏంటి అంటే అది తీసుకుని వచ్చి రిజర్వాయర్ ఏదైతే క్రియేట్ చేయాలో బొల్లాపల్లిలో క్రియేట్ చేయాలి. అందుకని అది ఒక్కటే బొల్లాపల్లి అనే దానిపైన ఇంకా మనం ఇది ముందుకు వెళ్తే అది అక్కడ పూర్తి స్థాయిలో రిజర్వాయర్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇరిగేషన్కి వాటర్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇది ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైతే రాయలసీమది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు 2 ప్యారల్గా చేయటం కాదు. కాబట్టి ఇక్కడ దాకా ఈ 1,00,000 ఎకరాలు చేయండి. ఒకవేళ ఇది కనుక అవ్వకపోతే అప్పుడు అది కూడా బొల్లాపల్లి కూడా అవుతుంది. ఒకవేళ ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ అనేది ఒకవేళ ఏమైనా ప్లాన్ మారితే తప్పకుండా బొల్లాపల్లి కూడా ఇంక్లూడ్ చేస్తాం. అవును. కొండమూడు పేరుచల్లా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. మోస్ట్లీ బై డిసెంబర్ జనవరి కల్లా పూర్తి స్థాయిలో అయిపోవాలి. యాక్చువల్లీ ఇంకా ముందే అవ్వాలి. ప్రాబ్లం ఏమైందంటే మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్, దీంతో ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో తార్ కానీ ఇవన్నీ కూడా రా మెటీరియల్ అనేది దొరక్క కొద్దిగా ఇక్కడే కాదు దేశం మొత్తం మీద కూడా కొద్దిగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రోడ్ ప్రాజెక్ట్స్ కొద్దిగా స్లో అవ్వడం జరిగింది. అందుకే కొద్దిగా లేకపోతే వాళ్ళకి వచ్చిన టైము బై మార్చ్ నాకు గుర్తుంటే 2027 లోపల పూర్తి చేయాలి కాంట్రాక్ట్ ప్రకారం. నాకు తెలిసి దాని ముందే పూర్తి చేస్తానని ఆశిస్తాము. దాచేపల్లిలో లైమ్ స్టోన్ దాదాపు 95 ఎకరాల్లో కూడా అటవీ శాఖ భూముల్లో కూడా లైమ్ స్టోన్ తోడుతున్నారు. కొంతమంది కోర్టుకు కూడా లేదు. కలెక్టర్ గారు నోటీస్కి వచ్చినట్టు తెలుస్తుంది. మీరు దృష్టికి వచ్చిందా? మీరు ఎంపీ కదా ఆ టైంలో ఇప్పుడు నుంచి నడుస్తున్నాయనేది కోర్టులో తప్పకుండా దృష్టికి వచ్చి రావడం జరిగింది. తప్పకుండా దానిపైన ఏదైతే కోర్టుకు వెళ్తా ఉన్నారో కోర్టు డైరెక్షన్ మీద వెరిఫై చేస్తారు, ఫారెస్ట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవడో దాక్కోవడానికి లేదు. తప్పు చేస్తే శాటిలైట్ ఇమేజెస్ క్లియర్గా వచ్చేస్తున్నాయి. ఫారెస్ట్లో చేస్తే తప్పకుండా దానికి ఇబ్బందులు గురి అవుద్ది. ఫారెస్ట్లో చేయకపోతే ఫారెస్ట్లో చేయనట్టే వస్తుంది. దాంట్లో
నేను దాచడానికి అంటే నేను ఇన్ ద సెన్స్ అధికారులు ఎవరు కూడా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు రాయటానికి లేదు, లేకపోతే మైనింగ్ చేసేవాడు ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు రాయటానికి లేదు. ఉన్న ఫ్యాక్ట్ అక్కడ వస్తుంది. ఒకవేళ వాళ్ళు చేసినా మీరు వదలరు. ఇంకా మీతో పాటు మీ పార్టీలోకి వచ్చినటువంటి వైసీపీ నాయకులు కంఫర్ట్గా లేరనుకుంటున్నారు సార్. అది మీరు ఏదైతే పల్నాడు పల్నాడుది ఇది 17వ తారీఖున జూలై 17వ తారీఖు 2026న మన కోడెల సుప్రసాద్ గారి స్టేడియం ఉంది కదా, నర్సరావుపేటలో ఆ స్టేడియంలో జరుగుతాం. సో దాదాపు 30,000 మందిని ఆ రోజు వస్తారనేది, బెనిఫిషరీస్ కానీ వీళ్ళందరూ కూడా వస్తారనేది మా ఎక్స్పెక్టేషన్. దానికి ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథిగా హాజరవబోతాం. యాక్చువల్లీ దీని గురించి, ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి గారికి ఒక 1 month బ్యాక్ బాంబేలో కలిసినప్పుడు ఆవిడ చెప్పడం జరిగింది. కృష్ణ నన్ను ఒక 2 years నుంచి రమ్మంటా ఉన్నారు అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఎక్సైటెడ్గా అడిగారట, అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ అని. అంటే ఇది క్రెడిట్ అవుట్రీచ్ అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇది కేవలం ఒక నియోజకవర్గంలో కాదు మా దగ్గర చేయాల్సింది, ఒక ప్రాంతంలో కాదు, మీరు కనీసం మా రాష్ట్రంలో 5-6 చోట్ల చేయాలని చెప్పి ఆమెను కోరటం జరిగింది. ఆవిడ కూడా తప్పకుండా నేను చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ దీని తర్వాత ఇంకొక 5-6 అవుతాయి మన రాష్ట్రంలో, 5-6 నియోజకవర్గాలు అవుతాయని చెప్పి నేను గట్టిగా ఆశిస్తా ఉన్నాను. డీలిమిటేషన్ బిల్లు నాకు తెలిసి అయితే వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అవ్వాలి కూడా డీలిమిటేషన్. ఎందుకనంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమిటి అంటే ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ ఏదైతే ఉందో, మనకి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో దానిపైన మీ అందరూ చదివారు కదా 50% పెంచడం అనేది. అది ఎప్పుడు ఫిక్స్ చేసిన నెంబరు 1971లో ఫిక్స్ చేయడం జరిగింది. ఆ 1971లో ఫిక్స్ చేసిన నెంబర్ పైనే కదా 50% పెంచుతూ ఉన్నారు. అదే కదా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు, 1971 మీరు తీసుకోమని అడుగుతూ ఉన్నారు పాపులేషన్, అదే తీసుకొని 50% పెంచుతూ ఉన్నారు. అది మొదటి ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటంటే 2027 సెన్సస్ వచ్చిన తర్వాత పాపులేషన్ బేసిస్ మీద చేయటం అనేది. నాకు ఎవరైనా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కొద్దిగా ఆలోచన పరులు అందరూ కూడా ఆలోచించే వాళ్ళు అందరూ కూడా కోరుకునేది మొదటి ఆప్షనే కదా. 2027 సెన్సస్ ప్రకారం మనం చేస్తే మనకి పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి కదా. కంపల్సరీ మిగతా రాష్ట్రాల వాళ్ళు సెన్సస్ ఆ నెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు దానిపైన చేయమని అడిగితే మనం లాస్ అవుతాం కదా. కాబట్టి మనం అందరం కూడా కోరుకోవాల్సింది ఈ 50% మనకి యూనిఫామ్గా డిలిమిటేషన్ జరిగితే 50% యూనిఫామ్గా జరగాలని కోరుకోవాలి. 71 బేసిస్ మీద కదా ఫిక్స్ చేసిన ఆ రోజే కదా ప్రతి స్టేట్కి కూడా ఇన్ని సీట్లు ఉండాలి అని చెప్పి, దానిపైన కదా 50% పెంచుతూ ఉంది. అలా ఏం లేదు. మీరు చూస్తే క్యాస్ట్ అని కాదు, లేకపోతే కమ్యూనిటీ అని కాదు, అఫ్లూయెన్స్ పెరిగే కొద్దీ పాపులేషన్ తగ్గుద్ది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కానీ కొద్దిగా డబ్బులు అనేది, దాని తర్వాత ఎడ్యుకేషన్ అనేది, కంఫర్ట్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఫ్యామిలీస్ అనేది తక్కువది మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా. సో దానివల్ల అదేమో ఒక కమ్యూనిటీకనో ఒక దానికనో కాదు. మీరు మిడిల్ ఈస్ట్లో చూసినా అదే, కొన్ని దేశాల్లో అయింది, అటు ఏషియన్స్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో అయింది, అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో అయింది. సో అందరికీ అది వచ్చేస్తుంది. 17వ తారీఖే ఆ రోజే ప్రోగ్రామ్, 17వ తారీఖు. సో ముగింపు డేట్ 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం అనేది. ఎండింగ్ డేటు 17వ తారీఖు. ఎండ్ అంటే వచ్చి ఆ రోజు ఒక టార్గెట్ లాగా చేయటం, మళ్ళీ అది ఎండ్ అని కాదు, మళ్ళీ నెక్స్ట్ ఈ స్కీమ్స్ అనేది మరీ ఇంత ముందుకు తీసుకెళ్తాం. కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాంతంలోనే కాదు స్టేట్ మొత్తం కూడా అదే ఈ స్కీమ్స్ అన్నింటినీ మనం కూడా ఎందుకు తీసుకోకూడదు, మనం కూడా ఎందుకు చేయకూడదు అనేది మిగతా వాళ్ళు కూడా వస్తుంది కదా అనే ఉద్దేశం చేస్తాం.
ఓకే ఎనీ పొలిటికల్ మీ మిత్రులందరూ అందుబాటుగా ఉన్నారు. అందరు హ్యాపీగా ఉన్నారు, అందరూ సుఖంగానే ఉన్నారు, అందరు బాగానే పనిచేస్తూ ఉన్నారు, అందరితో కలుపుకొని పోతూ ఉన్నారు. థ్యాంక్ యూ.